నేను ఎంపిక చేయడం కాదు, మేమే మీ వద్దకు వస్తాము, ఎవరు అర్హులు అన్నది మేమే చెక్ చేసి వాళ్ళ దగ్గర నుంచి దరఖాస్తులు తీసుకుంటాము అని తెలుపుతున్నారు. కాబట్టి ఇది మంచి నిర్ణయమే. అదేవిధంగా ఏదైతే బీఆర్ఎస్ హయాంలో జరిగినాయో అదే ఇల్లు ఇస్తామని చెప్పి డబుల్ బెడ్రూమ్ ఇల్లు, సో దానికి సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరికైతే వచ్చాయో ఇప్పటి వరకు ఎవరికైతే ఇచ్చాము అని అంటున్నారో వాళ్ళని కూడా ఒకసారి చెక్ చేయండి సార్. మీరు ఏదైతే ఇక్కడ నిర్ణయం తీసుకున్నారో అది 100% 100% నిజం. ఎందుకంటే ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు, దరఖాస్తులు ఇస్తే ఎవరికి ఎంత వస్తుంది, వాళ్ళు కార్మికులా బీఆర్ఎస్ నాయకులా లేకపోతే వెనక పనిచేసే తొత్తులా అని చెప్పి తెలియాలి అంటే అది అంత పెద్ద పనేం కాదు. కానీ దరఖాస్తులు తీసుకుంటే అది కొంచెం కనుక్కోవడం కష్టం. అంటే ఎవరిది వస్తోంది ఎవరిది రావట్లేదు, ఏవి నకిలీ కాగితాలు ఏవి నిజమైన కాగితాలు అని గుర్తుపట్టలేక వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటూ పోయారు. సో ఒక నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఒక 20 ఇల్లు ఇచ్చాము అని అంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకున్నారు అప్పుడు కాదు బీఆర్ఎస్ హయాంలో. సో అక్కడ ఆ 20 మందిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఎంపిక చేసి మేమే ఇస్తాము అని చెప్పుకోవడం కూడా చాలా బాగుంది. అదేవిధంగా ఇప్పటి వరకు ఎవరైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఉంటున్నారో అదేవిధంగా బీఆర్ఎస్ కార్యకర్తలు అయి ఉండొచ్చు, బీఆర్ఎస్ తొత్తులు అయి ఉండొచ్చు, బీఆర్ఎస్ నాయకులు అయి ఉండొచ్చు. సో దాని ద్వారా వెనక నుంచి ఎంతో సొమ్మును రాబట్టుకున్న నాయకులు అయితే చాలా మంది ఉన్నారు. దీని వెనుక కూడా చాలా మంది కుట్రనే ఉంది. కాబట్టి దాన్ని కూడా ఒకసారి కనుక్కోండి సార్, ఎవరికి వచ్చింది ఎవరికి రాలేదు అన్నది కూడా మీరు ఒకసారి గమనిస్తే ఖచ్చితంగా ఆ ఇండ్లకు సంబంధించి కూడా మీకు చాలా ఇళ్ళు, అదేవిధంగా తెలంగాణ బడ్జెట్ ని ఏదైతే నాశనం చేసిన బీఆర్ఎస్ నాయకులు ఉన్నారో అంటే వేరే వాళ్ళకి నాయకులకు ఇచ్చి డబ్బులు రాబట్టుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా పేదలకు ఇల్లు ఇప్పించవచ్చు. సో ఇది ఒక మంచి నిర్ణయం. ఇప్పుడు ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారో డబుల్ బెడ్రూమ్ ఇల్లుకు సంబంధించి కూడా చాలా మందికి పేదలకు రాని వాళ్ళు, పేదలు ఆ ఇండ్లలో ఉండని వాళ్ళు, వాళ్ళకి కాకుండా అనర్హులైన వాళ్ళకి ఆ ఇల్లు మాత్రం చెందాయి. సో వాళ్ళెవరో కనుక్కొని కూడా మీరు ఆ ఇండ్లని వాళ్ళ దగ్గర నుంచి జప్తు చేసుకొని మీరు పేదలకు ఇచ్చే ఛాన్సెస్ కూడా చాలానే ఉన్నాయి. సో మీరు అట్లా ముందు రోజుల్లో ఇందిరమ్మ ఇల్లు కేటాయించే సమయంలో కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరెవరికి వచ్చాయి ఏంటి అన్నది కూడా మీరు ఒకసారి చర్చిస్తే కనుక ఇది మంచి విషయంగా మారొచ్చు. సో ప్రభుత్వం కూడా వ్యవహరించాలి అంటే పేదల దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం నిర్ణయించింది దరఖాస్తు ప్రక్రియకు సాఫ్ట్వేర్ తీసుకురావాలా లేక ఆన్లైన్ లోనే స్వీకరించాలా అనే అంశంపై అయితే చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం. అయితే గత ప్రభుత్వం గృహలక్ష్మికి అవలంబించిన విధానాలపై ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా గతంలో ఆఫ్లైన్ లో దరఖాస్తులను స్వీకరించడంతో తీవ్ర ఇబ్బందులు వచ్చాయని అధికారులు వివరించినట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో స్వీకరణపై ప్రభుత్వం లోతుగా చర్చిస్తోంది. ఈ నెల 28 నుంచి దరఖాస్తులను తీసుకోవాలని ప్రాథమికంగా నిర్ణయించిన నేపథ్యంలో గ్రామ సభల్లో వివాదాలు లేకుండా ఆఫ్లైన్ తీసుకొని ఆ తర్వాత ఆన్లైన్ లో పొందుపరచాలని సర్కారు భావిస్తోంది. దరఖాస్తు నుంచి ఇంటి నిర్మాణం పూర్తి అయ్యే వరకు కూడా దశల వారీగా వివరాలు తీసుకునేందుకు వీలుగా ఒక ఐడిని కేటాయిస్తే ఎలాంటి సమస్య ఉండదని కూడా నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు పకడ్బందీ అమలుకు ముందుగా గృహ నిర్మాణ శాఖను పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం అసలు శాఖలో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు, ఇంకా ఎంతమంది అవసరం ఉంటుందనే వివరాలను కూడా సేకరించింది. బీఆర్ఎస్ సర్కార్ గృహ నిర్మాణ శాఖలో కొత్త కార్యక్రమాలు లేవని, బలహీన వర్గాల గృహ నిర్మాణాలను కూడా ఇతర శాఖలు చేపడుతున్నాయని పేర్కొంటూ R&Bలో విలీనం చేసింది. ఆస్తులు, అప్పులు, సిబ్బంది సహా అప్పటికి ఆ శాఖ పరిధిలో నిర్మాణంలో ఉన్న ఇల్లు తదితర వ్యవహారాలన్నింటినీ అప్పగించింది. హౌసింగ్ బోర్డ్, రాజీవ్ స్వగృహ, దక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాండ్ హోల్డింగ్ లిమిటెడ్ ఇది కూడా R&Bలో కల్పిస్తుంది. 500 మంది వరకు ఉద్యోగులను ఇతర డిపార్ట్మెంట్లకు బదిలీ చేసేశారు. అదేవిధంగా గృహ నిర్మాణ శాఖ రాష్ట్ర కార్యాలయం ప్రస్తుతం 50 మందితోనే కార్యకలాపాలను సాగిస్తోంది. కాగా కొత్త ప్రభుత్వం ఇందిరమ్మ పథకం అమలు క్షేత్రస్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు భర్తీ చేసి గృహ నిర్మాణ శాఖను పూర్తి స్థాయిలో పునరుద్ధరించనుంది. దాదాపుగా 800 మంది ఏఈలు అవసరమని, అదేవిధంగా వీరిలో పాటు డిఈలు, ఈఈలు కూడా అవసరమని శాఖ ప్రభుత్వానికి నివేదించింది. ఈ నేపథ్యంలో ఇతర శాఖల్లో పనిచేస్తున్న వారిని వెనక్కి పిలిపించాలని ప్రభుత్వం ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ఆ మేరకు 300 మంది గృహ నిర్మాణ శాఖ అధికారులు సొంత గూటికి రానున్నట్లుగా సమాచారం.
ఇంకా ఎంతమంది అవసరమో అంచనా వేసి ఆ మేరకు ఇతర శాఖల నుంచి డిప్యూటేషన్ పై తీసుకురావాలని సర్కార్ భావిస్తోంది. సో సొంత స్థలం ఉన్న నిరుపేదలు పేదలు ఇంటిని నిర్మించుకునేందుకు 3 లక్షల ఆర్థిక సాయం చేస్తామంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం జూన్ 21న మార్గదర్శకాలు విడుదల చేసింది. అయితే నియోజకవర్గానికి 3,000 ఇళ్లకు తక్కువ కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల ఇళ్ల నిర్మాణానికి నిర్ణయం తీసుకుంది. బడ్జెట్ లో 12,000 కోట్లను కేటాయించినట్లుగా పేర్కొన్నారు. వీటిలో బలహీన వర్గాల గృహ నిర్మాణ కార్యక్రమం క్రింద గృహలక్ష్మి పథకానికి 7,350 కోట్లను కేటాయించారు. ఎక్కడికి పోయింది సార్ ఈ సొమ్ము? ఎంతమందికి ఇచ్చారు? అయితే వీటిలో బలహీన వర్గాల గృహ నిర్మాణ కార్యక్రమం కింద గృహలక్ష్మి పథకానికి 7,350 కోట్లను కేటాయిస్తే పట్టణ ప్రాంతాల్లో వారికి మాత్రం 3,450 కోట్లు, గ్రామీణ ప్రాంతాల్లోని వారికి 3,900 కోట్లను కేటాయించారు. 3 లక్షల సాయాన్ని 3 దఫాల్లో అందించనున్నట్లుగా పేర్కొన్నారు. జూన్లోనే ఈ మార్గదర్శకాలు వచ్చినా లబ్ధిదారుల గుర్తింపు అమలు మాత్రం ఆశించిన మేర జరగలేదు. 15.5 లక్షల దరఖాస్తులు రాగా 10.5 లక్షల మందిని అర్హులుగా గుర్తించారు. ఎన్నికల కోడ్ వచ్చే నాటికి 1.85 లక్షల మందికి మాత్రమే మంజూరు పత్రాలను అందించినట్లుగా సమాచారం. దీంతో లక్ష్యం పూర్తి కాలేదు. కాగా ఎన్నికల కోడ్ నాటికి అర్హులుగా గుర్తించిన పలువురికి గత ప్రభుత్వం ఆర్థిక సాయం పత్రాలను అందించింది. వీరి విషయంలో ఎలా ముందుకెళ్లాలనే దానిపై ప్రస్తుత ప్రభుత్వం ఉన్నతాధికారులతో చర్చిస్తుందనే తెలియాలి. సో ఒక విషయం ఏంటంటే ఏఈలు ఎవరైతే ఉన్నారో, ఈఈలు ఎవరైతే ఉన్నారో, డిఈలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి వేరే ఇతరత్ర శాఖలకు పంపించారో ఇండ్లకు సంబంధించి ఏదైతే ఇప్పటి వరకు వర్క్ లేదో ఇప్పుడు వాళ్ళ వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇందిరమ్మ ఇల్లు వాళ్ళే వెళ్ళి నిర్మించేంత వరకు దాన్ని కంటిన్యూ చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. కాబట్టి వేరే శాఖలలోకి ఎవరైతే వెళ్ళారో వాళ్ళందరినీ పిలిపించుకు రావడం అయితే జరుగుతోంది. అదేవిధంగా ఇప్పటి వరకు ఏదైతే గృహలక్ష్మి ఇల్లు కింద ఏదైతే అప్లికేషన్స్ వచ్చాయో వాళ్ళకు కూడా ఎంతమందికి వచ్చాయి, ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అన్న సంగతి కూడా తెలియజేశారు. సో మీరు కూడా ఒకసారి కనుక్కుంటే చాలా మంచిది. అదేవిధంగా ఎవరికి ఇప్పుడు ఏదైతే 7,350 కోట్లు, అదేవిధంగా 3,450 కోట్లు, అదేవిధంగా 3,900 కోట్లు గ్రామీణ పట్టణ పరిసర ప్రాంతాలకు ఎవరైతే ఇక్కడ కోట్ల డబ్బులను కేటాయించి ఇంతమందిని అర్హులు ఇంతమంది అనర్హులు అంటూ ఎవరైతే ఇక్కడ జల్లెడ పట్టారో వాళ్ళని కూడా ఒకసారి చెక్ చేస్తే చాలా మంచిది. ఎందుకంటే బీఆర్ఎస్ హయాంలో ఏదైతే అవకతవకలు జరిగాయో వాటిని సరిదిద్ది తెలంగాణ ఖజానా ఎంతవరకు ఎవరి వద్దకు వెళ్ళింది అన్నది మీరు ఒకసారి చెక్ చేస్తే కనుక ఖచ్చితంగా గృహలక్ష్మి ఏదైతే ఏమి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే ఏమి, సో ప్రతి దాంట్లో ఒక వాళ్ళ యొక్క చెయ్యి హస్తం అనేది ఉంటుంది. అందులో మన హస్తం నమ్మకానికైనా సరే ఒకవేళ ఏదైనా పథకం పెట్టాము అంటే అందులో 10 నుంచి 20% ఖచ్చితంగా వాళ్ళ డబ్బు అనేది అందులో ఉంటుంది. ఖచ్చితంగా తీసుకొని ఉంటారు. కాబట్టి ఎవరికి అర్హులు అనుకొని గమనించి వాళ్ళు డబ్బులు అనేవి తీసుకున్నారు, లేదా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారు, లేదా గృహలక్ష్మి పథకం కింద డబ్బులు ఇచ్చారు అని అంటే వాళ్ళు ఖచ్చితంగా బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు అని చెప్పి చాలా మంది బయట మాట్లాడుకుంటున్నారు. కాబట్టి మేము వెళ్ళిన చోటు కూడా చాలా మంది అన్నారు వాళ్ళ కార్యకర్తలకి ఎక్కువ ఇచ్చారు అన్న సంగతి కూడా బయట చాలా వరకు సమాచారం అందుతోంది. కాబట్టి మీరు ఒకసారి ఇప్పటి వరకు ఇచ్చిన వాళ్ళల్లో కూడా ఎవరికి వచ్చింది ఎవరికి రాలేదు అన్నది మీరు ఒకసారి చర్చిస్తే కనుక ఖచ్చితంగా మీకు సంబంధించి ఇప్పుడు గృహలక్ష్మి ఇందిరమ్మ ఇల్లు ఏదైతే కడుతున్నారో అందులో వాళ్ళ కొంతమందికైనా అందులో ఎవరైతే అనర్హులై ఉండి కనీసం 100%లో 1% అయినా అనర్హులు ఉండి ఉంటారు. సో ఈ ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి ఇందిరమ్మ ఇళ్ళ ద్వారా అక్కడ వాళ్ళకి చేంజ్ చేసుకొని ఇవ్వచ్చు. కాబట్టి ఖచ్చితంగా అది కూడా ఒకసారి గమనిస్తే మంచిది.